హాయ్ హలో నమస్తే. నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ని మొదలుపెట్టే ముందు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కంటెంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీని యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ ఫైల్స్ని చక్కగా చదువుకొని ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి జాబ్ని కుట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ టాపిక్ అట్లాస్ సైకిల్స్ మూసివేత. ప్రపంచ సైకిళ్ల దినోత్సవమైనటువంటి జూన్ 3వ తారీఖు నాడే దేశీయంగా ప్రఖ్యాతి చెందిన అట్లాస్ సైకిల్స్ మూతపడడం జరిగింది. సో అట్లాస్ సైకిల్స్ నాకు తెలిసి అందరికీ తెలుసు అనుకుంటారు, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అంటే 1951 నుంచి మొన్నటి వరకు సైకిల్స్ అంటే ఒకరికి హీరో అంటారు, ఒకరు అట్లాస్ అంటారు. సో అంత ఫేమస్ ఈ సైకిల్స్ అనమాట, అట్లాస్ సైకిల్స్. సో ఇప్పుడు ఆ కంపెనీ మూతపడడం జరిగింది. ఎందుకోసం అంటే ఆర్థిక ఒత్తిళ్ళు, లాక్డౌన్ ప్రభావంతో తయారీ కార్యకలాపాలు నడపలేవని చెప్పేసి సాహిబాబాద్, ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్లోని ప్లాంట్ని మూసివేయడం జరిగిందనమాట. సో దీంతో 700 మందికి పాపం ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం దీనివల్ల ఏర్పడ్డది. అయితే ఈ అట్లాస్ సైకిల్స్ హర్యానాకు చెందిందనమాట. దీన్ని 1951వ సంవత్సరంలో 1951లో మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అప్రతిహాసంగా దీని యొక్క విజయయాత్రను కొనసాగించింది. కానీ ఇప్పుడు మాత్రం కరోనా దెబ్బతోటి, ఈ ఆర్థిక ఒత్తిళ్లతోటి ఈ కంపెనీ మూతపడేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. సో చాలా విషాదకరం. ఓకే, నెక్స్ట్ వ్యవసాయ అంకుర సంస్థల కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుందట. అదేందో చూసుకుంటే వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకురావటానికి వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించడానికి, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర కల్పించేలా చేయడం, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సులువుగా లభించేటువంటి పరిస్థితి కల్పించడం వంటి లక్ష్యాలతోటి, సో ఈ యొక్క లక్ష్యాలతోటి పనిచేసేటువంటి అంకుర సంస్థలు, స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ అంకుర సంస్థలకు మైక్రోసాఫ్ట్ ఫార్మ్ బీట్స్ అనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా అండగా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క మైక్రోసాఫ్ట్ స్పెషల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అదేంటి, మైక్రోసాఫ్ట్ ఫార్మ్ బీట్స్. సో దీనివల్ల ఏమవుతుంది, అటు స్టార్టప్స్కి బెనిఫిట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈ రైతులకు కూడా మేలు చేయబడుతుంది అనమాట. సో మంచి ప్రోగ్రామ్ని మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేయబోతుంది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎయిర్టెల్లో అమెజాన్కు 5% వాటా. ఏందో చూసుకుంటే భారతీ ఎయిర్టెల్లో వాటా కొనాలని చెప్పేసి అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజమైనటువంటి అమెజాన్ భావిస్తుందన్నమాట. సో 30 కోట్ల మంది వినియోగదారులతోటి మన భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నటువంటి ఎయిర్టెల్లో కనీసం $2 బిలియన్ కొనుగోలు చేయనున్నట్లుగా సమాచారము. సో ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. అయితే భారత్లో, మన ఇండియాలో 57.4 కోట్ల మంది వినియోగదారులు ఉండటమే విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి, ఆసక్తి చూపడానికి కారణం అనమాట. సో మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, జియోలో కూడా చాలా ఎంఎన్సీస్ వచ్చి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎయిర్టెల్లో కూడాను అమెజాన్ కొంటానన్నట్టుగా ఒక ప్రపోజల్ని తీసుకొస్తుందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో అది కొంటుందా కొనదా అనేది మనం కొన్ని రోజుల తర్వాత తెలుసుకోవచ్చు. ఓకే, సో దానికి మాత్రం ముఖ్య కారణం ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క 57.4 కోట్ల మంది వినియోగదారులు ఉండడమే. సో కన్జంప్షన్ ఎక్కువ ఉంది, కన్జంప్షన్ ఎక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై కూడా అందుకు తగ్గట్టుగా చేయాలి. సో దానివల్ల ఈ యొక్క వ్యాపారులకు లాభాలు వస్తాయి. కాబట్టి ఇందులో ఈ టెలికాం సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి విదేశీ కంపెనీలు ఆసక్తిని చూపిస్తున్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్థిక ప్రగతికి 10 సూత్రాల ప్రతిపాదన ఎవరు చేస్తున్నారు చూసుకుంటే సిఐఐ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఉదయ్ కొటక్ కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి కొత్త ప్రపంచం కోసం భారత్ నిర్మాణం, వృద్ధి, జీవితం, జీవనాధారం. ఇదేంటి ఈ క్యాప్షన్ ఏంటి, కొత్త ప్రపంచం కోసం భారత్ నిర్మాణం, వృద్ధి, జీవితం, జీవనాధారం అనేటువంటి భావనతో 10 సూత్రాలను ప్రతిపాదిస్తున్నట్లుగా ఉదయ్ కొటక్ గారు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో దీని ద్వారా ఈ విధంగా మన ఇండియాను కరోనా వల్ల దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకోవాలి అని చెప్పేసి సిఐఐ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఉదయ్ కొటక్ గారు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మున్ముందు పెను సవాళ్ళు రాబోతున్నాయి. ఎవరు చెప్తున్నారు చూసుకుంటే కరోనా కారణంగా మున్ముందు పెను సవాళ్ళు ఎదురవుతాయని చెప్పేసి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నల్సా యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్, అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి
జస్టిస్ ఎస్వి రమణ గారు చెప్పడం జరిగింది. ఈయన మన తెలుగువారే. ఈయన చెప్పడం జరుగుతుందన్నమాట. కరోనా వల్ల లాక్డౌన్ని విధించారు కదా, సో ఈ టైంలో ఇళ్లల్లో గృహహింస పెరగడం, అదేవిధంగా చిన్న పిల్లలపైన లైంగిక వేధింపులు అధికం కావడం, ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి. ఇట్లాంటి పరిస్థితులలో న్యాయం కోసం మనల్ని ఆశ్రయించలేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకు అన్యాయం జరిగిందనుకోండి, పాపం వారికి తెలియదు ఏ విధంగా న్యాయాన్ని పొందాలనేటువంటిది. సో అట్లాంటి వాళ్ళ కోసము మనమే వారి దగ్గరికి వెళ్ళి న్యాయం చెయ్యాలి అని చెప్పేసి ఎస్వి రమణ గారు చెప్పడం జరిగిందనమాట. సో దీనికోసం ఇప్పటికే వన్ స్టాప్ సెంటర్స్ వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో అంటే ఇన్ ఫ్యూచర్లో తలెత్తేటువంటి సవాళ్ళల్లో వలసల యొక్క తిరోగమనము ప్రధానమైందని చెప్పేసి ఆయన చెబుతున్నారు. తిరోగమనం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి వేరొక రాష్ట్రానికి వలస వెళ్ళారనుకోండి, అక్కడ సరిగా మన పని దొరక్క సరిగా ఆదాయం లేకపోవడంతో వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి వాళ్ళ యొక్క ఇంటికి రావడం కోసం ప్రయత్నం చేస్తారు కదా. సో ఆ విధంగా వలసల యొక్క తిరోగమనం ఉంటుంది. దీనివల్ల వారికి ఆర్థికంగా సామాజికంగా కష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎస్వి రమణ గారు చెప్పడం జరిగిందనమాట. సో అదే దీని యొక్క క్యాప్షన్, మున్ముందు పెను సవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదేంటి, నల్సా యొక్క జాతీయ న్యాయ సేవాధికార సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్, అదేవిధంగా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి అంటే ఏంటి, కొలీజియంలో ఈయన కూడా మెంబర్గా ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ చదువు కొనాల్సిందే. ఏంటిది, కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయిన సామాన్యుడిపైన పిల్లల యొక్క ఆన్లైన్ చదువు పడి భారంలా మారిందనమాట. ఎందుకోసము, ఇప్పుడు స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయో తెలియదు, కాలేజీలు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. సో వీళ్ళు ఏంటంటే ఫీజు కట్టడం వరకు బాధ్యత ఉంది, కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని వాళ్ళు చదువుకోవాలి ఆన్లైన్లో అంటే ఏంటి, ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ లేకపోతే స్మార్ట్ ఫోన్ కంపల్సరీ కొనుక్కోవాలి. దాంతోపాటు ఇంటర్నెట్ కూడా ఖచ్చితంగా అవసరం అనమాట. సో వీటన్నిటికి కూడాను ఇప్పుడు ప్రస్తుతం కరోనా వల్ల ఎకనామికల్గా చాలా చితికిపోయినటువంటి, చాలా కష్టంలోకి పడిపోయినటువంటి ఈ టైంలో ఇవన్నీ సమకూర్చి పిల్లలకు చదువులు చెప్పించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో దీనివల్ల అసలుకే ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నటువంటి మధ్యతరగతి పేద తల్లిదండ్రులకు ఇది చాలా కష్టమైనటువంటి సమయం అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఈరోజు రావడం జరిగింది. ఇది నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే డబ్బున్నటువంటి వాళ్ళు ఏ విధంగానైనా సరే చదువుకోగలుగుతారు, కానీ పాపం పూర్ పీపుల్కి, మధ్యతరగతి వాళ్ళకి ఏంటి, కనీస ఆదాయం ఏ విధంగా ఉంటుంది, నెల జీతం కావచ్చు, రోజువారీ కూలి కావచ్చు, కానీ ఇప్పుడు అవి సరిగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ టైంలో తమ పిల్లలకు ఇట్లాంటి వసతులు కల్పించడంలో చాలా అవస్థలు పడుతున్నారని చెప్పేసి ఈరోజు ఈనాడులో ఆర్టికల్ రావడం జరిగింది. చాలా మంచి ఆర్టికల్. సో ఏంటంటే కరోనా వల్ల ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ పిల్లల చదువు పైన ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు సర్వే చేసినట్టున్నారు. చాలా మంచి ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ వలసల పంజరంలో బాల్యం ఏంటిది చూసుకుంటే, పేదరికం కారణంగా ఉపాధి కోసం, తర్వాత అన్వేషణలో భాగంగా, సో పేదరికంతో చాలా డబ్బు లేక పేదరికం కారణంగా వీళ్ళు ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అంతర్గత వలసలు పెరిగాయని, ఈ వలస జీవులలో అంటే ఎవరైతే వలసలు పోతున్నారో వీరిలో ప్రతి 5 మందిలో ఒకరు పిల్లలే, ఒకరు బాలలే అని చెప్పేసి యంగ్ లైఫ్స్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ యొక్క సర్వేలో వెల్లడి కావడం జరిగిందనమాట. అయితే ఈ యంగ్ లైఫ్ సంస్థ అనేటువంటిది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ సంస్థ దీంతో పాటు యూనిసెఫ్, ఇవి రెండూ కలిసి మన దేశంలో జాయింట్గా బాలల యొక్క వలసల పైన సర్వే చేయగా దాన్ని బాలల వలసలు 2020 పేరుతోటి విడుదల చేయడం జరిగిందనమాట. సో ఆ యొక్క ఎన్జిఓ ఏంటి, యంగ్ లైఫ్స్ ఇండియా అనేటువంటి సంస్థ అనమాట. సో దీనిలో అసలు వాళ్ళు మెయిన్గా ముందర పెడుతున్నటువంటి సమస్యలు ఏంటి అంటే, పిల్లల చదువు ఉపాధి కోసం వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. అదేవిధంగా వలస వెళ్ళినటువంటి 10 నుంచి 19 సంవత్సరాల బాలికలలో ప్రతి 10 మందిలో 5 మందికి బాల్య వివాహాలు అవుతున్నాయన్నమాట. దాంతోపాటు 6 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు బాల కార్మికులుగా కూడా మారుతున్నారు. అదేవిధంగా వలస పేద కుటుంబాల్లోని పిల్లలకు సరైనటువంటి విద్యావకాశాలు కూడా దొరకడం లేదు అని చెప్పేసి ఈ సర్వే ద్వారా తెలుసుకోవడం జరిగిందనమాట. దీనికి సొల్యూషన్స్ కూడా ఇక్కడ వీళ్ళు ముందర పెట్టారనమాట. అదేంటి చూసుకుంటే,
14 ఏళ్లలోపు చిన్నారులు ఉంటారు కదా, వీళ్లను పనుల్లోకి వెళ్లకుండా బాల కార్మిక చట్టాలు సమగ్రంగా పటిష్టంగా అమలు చేయాలి. అదేవిధంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బాల కార్మిక సమస్యకు సమన్వయంతో కృషి చేయాలి, ఈ సమస్యను నిర్మూలించడం కోసం. అదేవిధంగా బాల్య వివాహాలను అరికట్టాలి. వలస చిన్నారులకు సరైనటువంటి విధంగా విద్యావకాశాలు కల్పించాలి. ఎవరికి? వలస చిన్నారులకు. అదేవిధంగా వలస కేంద్రాలుగా గుర్తించినటువంటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తనిఖీ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఈ పరిష్కారాలను కూడా ఈ యంగ్ లైఫ్స్ ఇండియా అనేటువంటి సంస్థ ముందర పెట్టడం జరిగిందనమాట. సో దీనివల్ల ఈ వలస కార్మికులలో ఉండేటువంటి చిన్నపిల్లల యొక్క చదువు కావచ్చు, పౌష్టికాహారం కావచ్చు, అదేవిధంగా బాల్య వివాహాలు కావచ్చు, బాల కార్మిక వ్యవస్థను కావచ్చు నిర్మూలించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క సొల్యూషన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది యంగ్ లైఫ్స్ ఇండియా అనేటువంటి సంస్థ ద్వారా, ఆ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా. ఓకే, నెక్స్ట్ భారత్లో నెంబర్ 1 ఐఐఎస్సి బెంగళూరు. ఐఐఎస్సి అంటే ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఇది బెంగళూరులో ఉంటుందన్నమాట. ఇది ఏంటి చూసుకుంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకుల్లో, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే చేసినటువంటి ఆసియా ర్యాంకుల్లో తొలి 100 స్థానాల్లో భారత్కి చెందినటువంటి, ఇండియాకు చెందినటువంటి 8 విద్యా సంస్థలు ఉండడం జరిగిందనమాట. 500 లోపు సంస్థలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 6 విద్యా సంస్థలు కూడా చోటును తగ్గించుకోవడం జరిగింది. అయితే ఇండియాలో మొట్టమొదటి స్థానాన్ని ఐఐఎస్సి పొందిందనమాట. ఇది ఆసియాలో 36వ స్థానాన్ని పొందగా, తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ 149వ ర్యాంకును ఈ యొక్క ఆసియా ప్రకటించినటువంటి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించినటువంటి ఆసియా టాప్ 500 ర్యాంక్స్లలో ఈ హైదరాబాద్ ఐఐటి 149వ ర్యాంకును పొందడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే ఐఐటి రోపార్ ఇది పంజాబ్లో ఉందన్నమాట. ఈ ఐఐటి రోపార్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ కంటే కూడాను వీటిని వెనక్కి నెట్టేసేసి ఈ టాప్ 100లో, ఈ ఆసియా ర్యాంకులలోని టాప్ 100లో 47వ స్థానాన్ని పొందడం జరిగిందనమాట. దీని తర్వాతనే ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్లు స్థానాన్ని పొందడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా అద్భుతంగా చక్కగా ఉందని చెప్పేసి దీని ద్వారా ఈ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసినటువంటి ఆసియా ర్యాంకులు, విద్యా సంస్థలకు చెందినటువంటి ఆసియా ర్యాంకుల ద్వారా తెలవడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే డే బై డే మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా, అంటే చాలా పరిజ్ఞానవంతంగా, దాంతోపాటు అద్భుతంగా, అంటే మేధో సంపత్తిని పెంపొందించుకునే విధంగా జరుగుతుందని చెప్పేసి ఈ సర్వే ద్వారా తెలవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ దేశవ్యాప్తంగా 8 ఏళ్లలో 750 పులులు మృతి చనిపోయినట్లుగా జాతీయ పులుల రక్షణ సంస్థ NTCA జాతీయ పులుల రక్షణ సంస్థ వెల్లడించడం జరిగిందనమాట. వీటిలో ప్రకృతి విపత్తుల కారణంగా 369, అక్రమ వేటకు 168, అసహజ కారణాలతోటి 42 మరణించాయని చెప్పేసి ఈ NTCA సంస్థ, జాతీయ పులుల రక్షణ సంస్థ చెప్పడం జరిగింది. అయితే గత 4 సంవత్సరాలలో దేశంలోని పులుల సంఖ్య 2226 నుంచి 2976కు పెరిగాయని చెప్పేసి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి ప్రకాష్ జవదేకర్ గారు గత డిసెంబర్లో చెప్పడం జరిగింది. అయితే ఈ మరణాలలో, ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి మరణాలలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 173 పులులు, మహారాష్ట్రలో 125, కర్ణాటకలో 111, ఏపీలో 7, తెలంగాణలో 5 వ్యాఘ్రాలు అంటే పులులు మరణించినట్లుగా ఈ NTCA యొక్క రిపోర్ట్లో తెలవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ భారత్ ఆస్ట్రేలియా మధ్య రక్షణ బంధం ఏంటి చూసుకుంటే మన భారతదేశ ప్రధాని మోడీ గారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని ఎవరు? స్కాట్ మోరిసన్ల మధ్య వర్చువల్ శిఖరాగ్ర సదస్సు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క సదస్సును నిర్వహించడం జరిగిందనమాట. సో దీని ద్వారా వీళ్ళు కొన్ని కీలక ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ నోట్ అని పెట్టాను చూడండి. ఒక విదేశీ నేతతోటి వర్చువల్ సమావేశాన్ని మోడీ గారు, మన ప్రధాని గారు నిర్వహించడం.
ఇదే మొదటిసారి. ఓకే, సో మన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా బిట్ రావచ్చు. మోడీ గారు తన మొట్టమొదటి వర్చువల్ సమావేశాన్ని ఏ దేశ అధినేతతోటి చేశారు అని చెప్పేసి రావచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. సో ఈ యొక్క ఒప్పందాలు ఏంటి? ఆస్ట్రేలియా ప్రధానికి మన ఇండియా ప్రధానికి మధ్యలో జరిగినటువంటి ఒప్పందాల కింద ఏమేమి చేసుకున్నారో చూసుకుంటే, ఈ తాజాగా కుదిరినటువంటి ఒప్పందాన్ని ద మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ అని చెప్పేసి పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట. ఏంటి? ద మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ ఒప్పందం కింద ఏమేం చేసుకున్నారు? భారత్ ఆస్ట్రేలియాలు తమ యొక్క సైనిక స్థావరాలను పరస్పరం వాడుకోవచ్చు. అంటే ఆస్ట్రేలియాకు చెందినటువంటి స్థావరాలను ఇండియాకు చెందినటువంటి స్థావరాలను ఆస్ట్రేలియా వాడుకోవడానికి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి అగ్రిమెంట్ని ఇండియా పూర్వం ఎవరితో చేసుకుంది? అమెరికా తోటి, ఫ్రాన్స్ తోటి, సింగపూర్ తోటి కూడా ఇండియా ఇట్లాంటి ఒప్పందాన్ని గతంలో కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆస్ట్రేలియా తోటి కూడా కుదుర్చుకుందనమాట. అదేవిధంగా సైబర్తో ముడిపడినటువంటి కీలక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా పరస్పరము సహకారము చేసుకోవాలి అని చెప్పేసి, అదేవిధంగా మైనింగ్, ఖనిజాలు, సైనిక పరిజ్ఞానము, వృత్తి విద్య, జలవనరుల నిర్వహణ, వాణిజ్యం వంటి రంగాల్లో ఒప్పందాలను కూడా మన ఇండియా ఆస్ట్రేలియాలు కుదుర్చుకోవడం జరిగింది. వీటితో పాటు శాస్త్ర వైద్య రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫలాలను పంచుకోవడము. దీంట్లో శాస్త్రము, వైద్య రంగాలలో R&D యొక్క ఫలాలను పంచుకోవడం, కరోనా రోగుల చికిత్సకు వినూత్న విధానాలను రూపొందించేలా ఆస్ట్రేలియా భారత్ వ్యూహాత్మక పరిశోధనా నిధిని దీనిలో ఒక కొత్త దశను ప్రారంభించడానికి కూడా నిర్ణయం చేయడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. దేనికోసం తీసుకొస్తున్నారు ఈ నిధి? కరోనా రోగుల చికిత్సకు వినూత్న విధానాలను రూపొందించేలా ఆస్ట్రేలియా భారత్ వ్యూహాత్మక పరిశోధనా నిధిలో ఒక కొత్త దశను ప్రారంభించడానికి కూడా నిర్ణయం చేసుకున్నారు. దాంతోపాటు ఇండో పసిఫిక్ తీర ప్రాంత భద్రతపైన ఇరు దేశాలు షేర్డ్ విజన్ ఫర్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇన్ ద ఇండో పసిఫిక్ అన్న పేరుతోటి ఒక డిక్లరేషన్ని కూడా వీళ్ళు విడుదల చేయడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్, అంతర్జాతీయ టీకా కూటమికి భారత్ $15 మిలియన్ విరాళాన్ని ప్రకటించిందనమాట. అదేంటో చూసుకుంటే గవి, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్, దాన్ని ఏమంటున్నారు? గవి అనేటువంటి షార్ట్ ఫామ్ అనమాట. గ్లోబల్ అలయన్స్ ఆఫ్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్కు భారత్ తరపున, ఇండియా తరపున 113.13 కోట్లు అంటే $15 మిలియన్ విరాళంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించడం జరిగిందనమాట. అయితే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నిర్వహించినటువంటి గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్ను ఉద్దేశించి 50 దేశాల అధినేతలు, యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులు, వాణిజ్యవేత్తలు పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో మన మోడీ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించి ఈ యొక్క విరాళాన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, దేనికోసం అది? గవి, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్కు ఇండియా తరపున మోడీ గారు విరాళాన్ని, ఇంత $15 మిలియన్ విరాళాన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఉద్యమ నినాదం. ఏంటది ఉద్యమ నినాదము? 8.46. ఇదేంటి అంటే జార్జ్ ఫ్లాయిడ్ని, అమెరికాలో ఆఫ్రో అమెరికన్ అయినటువంటి జార్జ్ ఫ్లాయిడ్ని పోలీస్ అధికారి చంపేశారు కదా కిరాతకంగా. సో అప్పుడు ఆయన ఏ విధంగా చేశాడు? ఆ ఫ్లాయిడ్ యొక్క తలపైన ఈ యొక్క పోలీస్ అధికారి కారును గట్టిగా పెట్టి అదిమి పెట్టి చంపేశారు కదా. సో ఆ విధంగా దాదాపుగా 8.8 నిమిషాల 46 సెకండ్ల పాటు అదిమి పెట్టినట్లుగా ఆయన తలపైన ఈ పోలీసు అంతసేపు అంటే 8 నిమిషాల 46 సెకండ్ల పాటు తన కారును అదిమి పెట్టినట్లుగా విచారణ సందర్భంగా, ఎంక్వైరీ సందర్భంగా తెలవడంతో ఆందోళనకారులు ఈ టైంని, ఈ డ్యూరేషన్ని అంటే 8.46ను ఉద్యమ నినాదంగా తీసుకొని వాళ్ళు ఉద్యమిస్తున్నారనమాట. సో ఇంతసేపు దాదాపు 8 నిమిషాల 46 సెకండ్ల పాటు జార్జ్ ఫ్లాయిడ్ యొక్క తలపైన అంటే మెడపైన ఆ పోలీస్ అధికారి తన కారును గట్టిగా అదిమి పెట్టడంతో ఆయన ఊపిరి తీసుకోలేక మరణించడం జరిగింది. ఓకే, నెక్స్ట్,
కృష్ణా బోర్డు 12వ సమావేశం జరిగింది కదా. సో దీనిలో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. కృష్ణా బోర్డు చైర్మన్గా ఎవరు? పరమేశ్వర్ గారు మొన్ననే ఎన్నిక అవ్వడం జరిగింది, సెలెక్ట్ అవ్వడం జరిగింది, అపాయింట్ అయ్యారు కదా. సో ఆయన యొక్క అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. అదేంటో చూసుకుంటే కృష్ణా బేసిన్లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల యొక్క సమగ్ర నివేదిక, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్ అందజేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు తెలపడం జరిగింది 2 రాష్ట్రాలకు, ఏపీకి, తెలంగాణకు. అదేవిధంగా గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ 66% నీటిని, తెలంగాణ రాష్ట్రము 34% నీటిని వాడుకోవాలి ఎక్కడ? కృష్ణా జలాల్లో. దాంతోపాటు శ్రీశైలంలో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తును 2 రాష్ట్రాలు 50-50% ప్రకారం వాడుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడ? నిన్న జరిగినటువంటి కృష్ణా బోర్డు యొక్క సమావేశంలో. ఓకే, నెక్స్ట్ రాష్ట్రంలో మరో 5 శ్రీ సిటీలు. రక్షణ, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, హెల్త్ కేర్, టెక్స్టైల్స్ ఈ రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్లో మరొక 5 శ్రీ సిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేంట్లో రక్షణ, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, హెల్త్ కేర్, టెక్స్టైల్స్ ఈ 5 రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం మరొక 5 శ్రీ సిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అమెరికాలో రవికిరణం. ఏంటి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి అసోం క్యాడర్ ఐఏఎస్ అధికారి, శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఐఏఎస్ అధికారి రవికిరణ్. వీరు అసోం క్యాడర్కి ఐఏఎస్ అధికారిగా ఉండడం జరుగుతుందన్నమాట. సో వీరు అమెరికాలోని భారత రాయభార కార్యాలయంలో, సో ఇండియన్ ఎంబసీలో, అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో ఎకనామిక్ మినిస్టర్గా, అంటే ఏంటి ఎకనామిక్ మినిస్టర్ అంటే అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యాధికారిగా నియమించడం జరిగిందనమాట. సో ఈయన రవికిరణ్ గారు ఈ యొక్క పదవిలో అంటే ఎకనామిక్ మినిస్టర్గా 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగడం జరుగుతుంది. సో ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడాను అది మంచి విషయం అనమాట. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి, మన జిల్లా నుంచి, శ్రీకాకుళం నుంచి ఐఏఎస్ అధికారి అయినటువంటి వ్యక్తి మన భారతదేశం తరపున అమెరికాలో ప్రత్యేకమైనటువంటి ఆర్థిక దౌత్యాధికారిగా నియమితం కావడము చాలా గర్వకారణము. ఓకే, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అవును కదా, జూన్ 5 ఎన్విరాన్మెంటల్ డే. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 1972లో స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి సదస్సులో ప్రారంభించి పర్యావరణానికి మానవునికి మధ్య గల సంబంధాలు ఈ యొక్క సమ్మిట్లో చర్చించడం జరిగింది 1972లో. అదేవిధంగా దాదాపు 143 దేశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇదేంటి అంటే ఈ యొక్క భూమి పర్యావరణం పట్ల మనిషి బాధ్యత తీసుకోవడానికి, ఏంటి ఎర్త్ పట్ల, ఎన్వైరన్మెంట్ పట్ల మనిషి బాధ్యత తీసుకునేందుకు దీన్ని పీపుల్స్ డే అంటే ప్రజల దినోత్సవంగా పిలవడం జరుగుతుందన్నమాట. సో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పీపుల్స్ డేగా కూడా ఖచ్చితంగా పిలుస్తున్నారు. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవ ఇతివృత్తంగా జీవ వైవిధ్యతను ఎంచుకున్నారనమాట. ఇతివృత్తంగా దీన్ని జీవ వైవిధ్యతను. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొలంబియా దేశం, దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటి? టైమ్ ఫర్ నేచర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా థీమ్స్ గురించి అడుగుతుంటారు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. ఆతిథ్యం ఎవరిస్తున్నారు? కొలంబియా ఇస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? టైమ్ ఫర్ నేచర్. అదేవిధంగా ఈ కొలంబియా దేశం ఎక్కడుంది? అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి కొలంబియా, అంటే దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి కొలంబియా భూమి మీద ఉన్నటువంటి ప్రాణుల రకాలలో, ఈ భూమిపైన జీవిస్తున్నటువంటి ప్రాణుల రకాలలో దాదాపు 10% కలిగి ఉంది. పక్షుల వైవిధ్యతలో మొట్టమొదటి స్థానము. మొక్కలు, సీతాకోక చిలుకలు, మంచినీటి చేపలు ఉభయచరాల్లో 2వ స్థానంలో, ప్రపంచంలోనే 2వ స్థానంలో
ఈ కొలంబియా దేశం ఉందన్నమాట. సో అక్కడ చాలా అద్భుతమైనటువంటి జీవ వైవిధ్యత అనేది ఆ యొక్క కొలంబియా దేశంలో ఉండడం జరిగింది. అయితే మనం సంతోషంగా ఉండాలంటే అంటే మానవులతో పాటు జంతుజాలము జీవజాలం అంతా కూడా సంతోషంగా భూమిపైన బ్రతకాలి అంటే భూమికి మనిషికి మధ్య ఉన్న సంబంధం తెగకూడదు అని చెప్పేసి రష్యన్ రచయిత అయినటువంటి లియో టాల్స్టాయ్ గారు చెప్పడం జరిగిందనమాట. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఈ విధమైనటువంటి సంబంధంలో కొంచెం తేడా రావడంతో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. సో కాబట్టి మనం అందరం కూడా ఈ భూమిపైన ఇంకొంతకాలం ప్రశాంతంగా జీవించాలి, ఎట్లాంటి వాతావరణ మార్పులు జరగకుండా మంచి పర్యావరణంలో మనం జీవించాలి అంటే భూమికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది ఎట్టి పరిస్థితులలో తెగకూడదు. అట్లయితేనే మన భావితరాలు కాస్త ఉపశమనంతో ప్రశాంతమైనటువంటి మంచి వాతావరణంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? రష్యన్ రచయిత అయినటువంటి లియో టాల్స్టాయ్. ఏదైనా ఎస్సే రాసేటప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మన ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు? ఆయనను ఎవరు పిలుస్తారు? జాదవ్ పయేంగ్ అనేటువంటి ఆయనను మన భారతదేశంలో ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఆయన పేరేంటి? జాదవ్ పయేంగ్. ఆయన ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారనమాట ఆయనను. ఓకే, నెక్స్ట్ తులిప్ పోర్టల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దేనికోసం అంటే ఆకర్షణీయ నగరాలు పట్టణ ప్రాంతాలలో ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు కేంద్రము ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే తులిప్ అనేటువంటి ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఈ యొక్క సిటీస్లో ఉండేటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించబడుతుంది. ఓకే, సో ఇది ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు దీనికి చెందినటువంటి పీడిఎఫ్ ఫైల్ కావాలనుకుంటే కనుక ప్లే స్టోర్ నుంచి మైండ్స్ అకాడమీని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో దీనిలో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని చక్కగా చదువుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ మైండ్స్ అకాడమీ అని ఉంటుంది. దీనిలో మీరందరూ కూడాను జాయిన్ కండి. చక్కగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. దాంతోపాటు యూట్యూబ్లో ఉన్నటువంటి మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు పెట్టేటువంటి వీడియోస్ని చక్కగా చూసి నోట్స్ రాసుకొని ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.